సో విజయవంతంగా ముగించబోతున్నారా? తప్పనిసరిగా. మీ యొక్క రాజకీయ చరిత్రలో మోస్ట్ హ్యాపీ డే అంటే ఏమని చెప్తారు? ప్రజల కష్టాలు చూసినప్పుడు బాధపడతా ఉన్నాను, తీర్చాలనే కసితో ఉన్నాను. అది తీరే రోజు వస్తే నిజంగా సంతోషపడతాను. ఆ అవకాశం రావాలని దేవుణ్ణి ప్రార్థిస్తా ఉన్నాను. ఒక సర్పంచ్ మంచివాడైతే ఆ ఊరు బాగుపడుతుంది, ఒక ఎమ్మెల్యే మంచివాడైతే ఆ నియోజకవర్గం బాగుపడుతుంది, ఒక సీఎం మంచివాడైతే రాష్ట్రం బాగుపడుతుంది. దేశం బాగుండాలంటే నరేంద్ర మోడీ ఉండాలి, అంతే. సార్ మిమ్మల్ని చాలా రిచెస్ట్ పర్సన్ అని చెప్పి కూడా అనడం జరుగుతుంది. మీకు BELలో ఆల్మోస్ట్ 56,000 crores ఆఫ్ షేర్స్ ఉన్నట్లుగా. యూత్ ఇన్ పాలిటిక్స్ అంటే ఏమని చెప్తారు? యువతులు మహిళలు ముఖ్యంగా తప్పనిసరిగా రాజకీయాల్లో ఉండడం, చదువుకున్న వాళ్ళు రాజకీయాల్లో ఉండడం తప్పనిసరి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో మనం చూస్తున్నట్లయితే క్లౌడ్ సీడింగ్ అని చెప్పి కొత్త పద్ధతిని తీసుకొచ్చారు. పైకి కెమికల్స్ చల్లితే ఆటోమేటిక్గా వర్షాలు పడుతున్నాయి. అలాంటిది ఏమన్నా ఇక్కడ చేసే అవకాశాలు ఏమన్నా కనిపిస్తున్నాయా? ఇప్పుడు వర్షాలు పడకపోతే ఆల్టర్నేటివ్ మెథడ్స్ చాలా మనం ఫాలో అవడానికి సైంటిఫిక్ మెథడ్స్ ఉన్నాయి. హాయ్ ఆల్, మనం ప్రస్తుతం కర్నూలు జిల్లా అదోని నియోజకవర్గం సంబంధించి ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే క్యాండిడేట్ పార్థసారథి గారితో ఉన్నామన్నమాట. మనం పొలిటీషియన్లో చూస్తూ ఉన్నట్లయితే చాలామంది కూడా అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఉన్నారనమాట. ముఖ్యంగా మనం చెప్పాలి అంటే ఈ అధోని యొక్క ప్రెసిడెంట్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో పార్థసారథి గారు ఆల్రెడీ ఒక డెంటిస్ట్ అండ్ వెరీ వెల్ ఎడ్యుకేటెడ్. తను ఇప్పుడు రాజకీయాల్లో ప్రజెంట్ గెలిచిన తర్వాత తన ఎడ్యుకేషన్ సంబంధించి కావచ్చు, తన నియోజకవర్గాన్ని ఎలా వాళ్ళు అభివృద్ధి చేయాలనుకుంటున్నారు, ఇంతకుముందు జరిగేటువంటి అభివృద్ధి కావచ్చు, ఆ పాలనకు సంబంధించి మరింత సమాచారం సార్ మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా యువతకి బిజినెస్ సంబంధించి సార్ ఆల్రెడీ ఒక ఎంటర్‌ప్రెన్యూర్, తన మాటలో కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ సార్, నమస్తే, ఎలా ఉన్నారు సార్? బాగున్నారండి. విజయవంతంగా ముగించబోతున్నారా? తప్పనిసరిగా. ఇక్కడ ప్రజలు ఇప్పటికే కూటమి వైపున పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతా ఉన్నారు. అవును. ఎమ్మెల్యేగా ఉన్న సాయి ప్రసాద్ రెడ్డి వాళ్ళని అణిచేశాడు, ఆదోని ప్రజలకు మోసం చేసినాడు. ప్రభుత్వం దగ్గర నుంచి రావాల్సిన డబ్బులన్నీ కొట్టేసి ప్రజలకు అమాయకులను చేసి ఆడుకున్నాడు. కాబట్టి ప్రజలు ఈసారి అతనికి తగిన గుణపాఠం చెప్పాలని సిద్ధంగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో పెద్ద మెజారిటీతో గెలుస్తారు. ఓకే. మీకు ఇప్పుడు కూటమి కూడా యాడ్ అవ్వడం ఒక చాలా ప్లస్ పాయింట్ అని చెప్పి అనుకోవచ్చు కదండి? నిజమే కదండి. ఇప్పుడు ఒక పార్టీ కాదు, మూడు పార్టీలు, తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ మూడు కలిపి ఎన్నికల్లో పోటీ చేయడం అనేది పెద్దగా కలిసి వచ్చే అంశం, దాంట్లో ఏం అనుమానం లేదు. నెక్స్ట్ వచ్చేసి మీరు ఈ యొక్క నియోజకవర్గానికి సంబంధించి ఇంతకుముందు ఎలా ఉండేది, అసలు ఇంతకుముందు పాలన ఎలా జరిగిందంటారు? ఆదోని పూర్తిగా పాడైంది. ఎందుకంటే ఇక్కడ ప్రజలకు కనీస వసతులు లేవు, తాగడానికి మంచినీళ్ళు లేవు, వారానికి ఒకసారి నీళ్ళు వస్తాయి, రైతులు పండించుకోవాలంటే నీళ్ళు లేవు, పంటలు పండవు, వర్షం పడకపోతే ఇంక వలసపోయి ఎక్కడో కూలి చేసుకోవాలి, హైదరాబాద్ పోవాలి, అక్కడ అపార్ట్మెంట్లో పనిచేయాలి, మేస్త్రీలుగా పనిచేయాలి, బెంగళూరుకు పోవాలి, లేదంటే పొలాల్లో పనిచేసేవాళ్ళు గుంటూరుకి వెళ్ళి మిర్చి యార్డులో పనిచేయాలి. ఇట్లా ఆ కూలి కూడా ఇక్కడ దొరక్క ఎక్కడికో వలసపోతా ఉన్నారు. రోడ్లు లేవు, కాలువలు లేవు, ఇక్కడ అంటే ట్రాఫిక్ సమస్య, విపరీతమైన ట్రాఫిక్ సమస్య. వీటన్నింటికి తోడు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే అతిపెద్ద సమస్య ఈ ఊరికి. ఎవరన్నా కడుపు మండి అడుగుతారు నాలాంటి వాడు, ఏమయ్యా నువ్వు ఎందుకు బ్రహ్మాండంగా అడుగుతాం, ఏమయ్యా నువ్వు ప్రభుత్వం దగ్గర నుంచి అన్ని డబ్బులు వస్తూ ఉన్నాయి కదా, ఏం చేస్తా ఉన్నావు, డబ్బులు కొట్టేస్తున్నావు కదా, మా దగ్గర నుంచి అడిగితే వాళ్ళ మీద పోలీస్ కేసులు పెడతాడు, దౌర్జన్యం చేస్తాడు, ఎత్తుకుపోయి రౌడీల దగ్గర కొట్టిస్తాడు. ఇవన్నీ ఇంకోటండి, ఈ ఊర్లో ఎవరన్నా పొరపాటున ఓ 20-30 ఏళ్ళు గవర్నమెంట్ సర్వీస్ చేసి 20-30 ఏళ్ళు వ్యాపారం చేసి డబ్బు సంపాదిస్తే దాని ఒక స్థలం కొనుక్కున్నారనుకోండి, దాని స్థలం విలువ పెరిగింది అనుకోండి, మంచి ప్లేస్లో స్థలాలన్నీ కబ్జా పెడతాడు. ఈ రకంగా పెద్ద కబ్జాదారి ఎమ్మెల్యే.
ఇవన్నీ కూడా జనాలు చూసి విసిగిపోయినారు. వాళ్ళు వీళ్ళంత తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలు కూడా ఈరోజు ఎమ్మెల్యేని అసహించుకుంటారు. సో ఇంకొక విషయం, మిమ్మల్ని డైరెక్ట్గా అమిత్ షా గారే సెలెక్ట్ చేయడం జరిగిందండి. సో ఎలా జరిగింది ఆ ప్రాసెస్ అంతా, ఎలా ఫీల్ అయ్యారు మీరు? ఎగ్జాక్ట్గా మీ నేమ్ అనౌన్స్ చేశారు. నేను 2019లోనే కర్నూలు ఎంపీగా పోటీ చేసిన. అప్పుడు పార్టీ నన్ను ఇక్కడ ఎంపీగా పోటీ చేయమని, తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యేగా పోమన్నారు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఎమ్మెల్యే క్యాండిడేట్ అంటే మాకు 10 ఎమ్మెల్యే స్థానాలు మాత్రం వచ్చినాయి. ఆ 10 ఎమ్మెల్యే స్థానాల్లో బలమైన ధీటైన క్యాండిడేట్లు నిలబెట్టాలనే ఉద్దేశంతో అందరినీ సెలెక్ట్ చేశారు. ఆ సందర్భంలో నాకు అవకాశం వచ్చింది ఆదోని నుంచి పోటీ చేయడానికి. కేంద్ర నాయకత్వం, అమిత్ షా గారు, నరేంద్ర మోదీ గారు వీళ్ళు ప్రత్యేకంగా ఇక్కడ రాయలసీమ ప్రాంతంలో ఒక ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే బాగుంటుంది అనే ఆలోచనతో నన్ను ఇక్కడికి సెలెక్ట్ చేయడం జరిగింది. సూపర్ అండి. సో నెక్స్ట్ మీ నియోజకవర్గానికి సంబంధించి మీరు చెప్పినట్లుగానే వాటర్ సమస్య ఉంది. వాటర్ కావచ్చు, వలసలు వెళ్ళిపోతున్నారు, ఎటువంటి స్టార్టప్స్ కానీ కంపెనీస్ లేక, ఉద్యోగాలు లేక. సో మరి అలాంటి వారికి మీరు ఏమని హామీ ఇస్తారు? అసలు ఏం జరగబోతుంది? ఒకప్పుడు ఆదోని అనేది 2వ బాంబే అనేవాళ్ళు చెప్పేవాళ్ళు. ఆ రకమైన సంపద ఇక్కడ సృష్టించబడేది. ఆ రకమైనటువంటి ఫ్యాక్టరీలు ఇక్కడ ఉండేవి. స్పిన్నింగ్ మిల్లు, జిన్నింగ్ మిల్లు, ఆయిల్ మిల్స్, ఇట్లా ఎప్పుడైతే వ్యాపారం కూడా బ్రహ్మాండంగా గడిచేది. అప్పుడు నీళ్లు కూడా తగినంత వర్షాలు పడేవి, బాగా రైతులు కూడా బ్రహ్మాండంగా ఉండేవాళ్ళు. పోను కాలంలో పాలకుల నిర్లక్ష్యం రాయలసీమ మీద, కనీసము ప్రాజెక్టులు కట్టకుండా వదిలేయడం, పక్కనే నీళ్లు పోతూ ఉంటాయి, ఇక్కడ తాగడానికి నీళ్లు ఉండవు. ఆ రకమైన దుస్థితిలోకి తీసుకెళ్ళిపోయారు. గత 10 సంవత్సరాలుగా ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సాయి ప్రసాద్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి పూర్తిగా ప్రజలు నిర్లక్ష్యం చేసినాడు. కనీస అవసరాలు తీర్చడానికి ప్రయత్నం చేయాలి. ఎంతసేపు రౌడీజం, గుండాయిజం, కబ్జాయిజం ఇట్లా ఆ లైన్లో అయిపోయినాడు తప్ప ప్రజల మనసులను దోచుకుందామని, ప్రజలకి ఏదైనా చేసి మంచివాడు పేరు తెచ్చుకుందామని కోరిక లేకుండా చేసి పూర్తిగా పాలకపక్షం నిర్లక్ష్యం వల్లనే ఈరోజు ఈ ఆదోని సఫర్. అందువల్ల ఈ ఎలక్షన్లో మేము చాలా స్పష్టంగా చెప్తాం, ఈ ఎన్నిక ఆదోనిని కాపాడుకోవాలన్నా, దుర్మార్గుడైనటువంటి సాయి ప్రసాద్ రెడ్డికి వదిలేయాలన్నా అనే సింగిల్ పాయింట్ ఎజెండా మీద నేను ఎలక్షన్కి పోతా ఉన్నా. ఓకే, సూపర్ అండి. సో నెక్స్ట్ వచ్చేసి సార్, మీరు వెరీ వెల్ ఎడ్యుకేటెడ్. సో ఎడ్యుకేటెడ్ పొలిటీషియన్స్ రావాలని చెప్పి యువత ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. సో అందులో భాగంగా చూసుకున్నట్లయితే మీరు ఎడ్యుకేషన్ సంబంధించి కావచ్చు, ఫ్యూచర్లో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు? ఇప్పుడు నేను చదువుకొని ఉండడం నాకు అడ్వాంటేజ్. ఆబ్వియస్లీ తప్పనిసరిగా విషయాల పట్ల అవగాహన ఉంది. నేను భారతీయ జనతా పార్టీలో నేషనల్ సెక్రటరీగా, జాతీయ కార్యదర్శిగా ఓబీసీ మోర్చాలో వివిధ రాష్ట్రాల్లో పనిచేస్తున్నాను. నేను డెడికేటెడ్ కార్యకర్త. దాంతోపాటుగా నేను మీడియా ప్యానలిస్ట్గా కూడా నేను ఎన్నో డిబేట్లో చేసేవాడిని నిరంతరం. ఇవన్నీ కూడా నాకు కలిసి వచ్చే అంశాలే. ఇక్కడ ప్రజలను అర్థం చేసుకోగలగడం, వాళ్ళ అవసరాలను అర్థం చేసుకోగలగడం, ఈ ఊరిని అభివృద్ధి చేయడంలో తప్పనిసరిగా నాకున్నటువంటి అనుభవం, నాకున్నటువంటి పరిజ్ఞానం, నాకున్న పరిచయాలు, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలతో నాకున్న పరిచయాలు. డైరెక్ట్గా మోడీ గారితో మీకు కనెక్షన్ మాట్లాడగలరంటే కదా సార్? ఎవరన్నా మాట్లాడకండి, కానీ ఏంటంటే నేను నేషనల్ టీంలో ఉన్నాను, అవును, జాతీయ టీంలో ఉన్నాను కాబట్టి కొంత ఎక్కువగా యాక్సెస్ ఉంటుంది. పార్టీ పెద్దలతో నేరుగా మాట్లాడే అవకాశాలు ఉంటాయి. అందువల్ల డెఫినెట్గా కొంత ఊరికి మంచి చేసే సందర్భంలో ఇక్కడ ప్రజలు కూడా హామీ ఇస్తాం. ఈ ఊరిని అభివృద్ధి చేయాలంటే పెద్ద ఎత్తున నిధులు రావాలి. ఒక మంచినీళ్ళు ఇంటింటికి ఇవ్వాలంటే కూడా 300-400 కోట్లు కావాలి. రోడ్లు వైడెన్ చేయాలంటే 300-400 కోట్లు కావాలి. వందల వేల కోట్ల రూపాయలు డబ్బులు కావాలి. ఇవన్నీ కూడా నేను చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు, ఆయన దగ్గర పోయి అడిగితే ఆయన బడ్జెట్ లిమిటేషన్స్ కూడా ఉంటాయి. నేను 10 రూపాయలు అడిగితే 2 రూపాయలు ఇచ్చాను. మిగతా 8 రూపాయలు నేను నేరుగా పోయి కేంద్ర ప్రభుత్వం దగ్గర తెచ్చుకోగలిగిన సామర్థ్యం ఉంది కాబట్టి నా పరిచయాలు, నాకున్నటువంటి అనుభవం ఆ రకంగా కలిసి వచ్చే అవకాశం. అమేజింగ్ సార్. సార్ ఇక్కడ మనం చూస్తున్నట్టయితే వర్షాలు అసలు పడట్లేదు. సో వాటికి సంబంధించి కొత్తగా ఇప్పుడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో మనం చూస్తున్నట్లయితే క్లౌడ్ సీడింగ్ అని చెప్పి కొత్త పద్ధతిని తీసుకొచ్చారు. సో పైకి కెమికల్స్ చల్లితే ఆటోమేటిక్గా వర్షాలు పడుతున్నాయి.
అలాంటిది ఏమన్నా ఇక్కడ చేసే అవకాశాలు ఏమన్నా కనిపిస్తున్నాయా? చేయొచ్చా? డిఫరెంట్ రిసోర్సెస్ ఉన్నాయి మన దగ్గర. ఇప్పుడు వర్షాలు పడకపోతే ఆల్టర్నేటివ్ మెథడ్స్ చాలా మనం ఫాలో అవ్వడానికి సైంటిఫిక్ మెథడ్స్ ఉన్నాయి. దాని గురించి మనం ఇంజనీర్లతో కానీ సైంటిస్టులతో కానీ మాట్లాడాలి. ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఉన్న వాటిని ఉపయోగించుకొని ఎలా వర్షాలు తెచ్చుకోవచ్చు అని. ఇప్పుడంటే పూర్తిగా డ్రాట్ ఏరియా, చెట్లు ఉండవు, అదొక సమస్య. అవి చెట్లను పెంచాల్సిన అవసరం. కొండలు మీరు చూస్తే మీరు ఆదోనికి వస్తుంటే ట్రావెల్ చేస్తూ వస్తుంటే కంప్లీట్లీ మొత్తం ఒక ఎడారి లాగా అనిపించింది. చాలా బాగా పూర్తి ఎడారి. అంతేందుకండి, ఒకప్పుడు ఆదోని మార్కెట్ యార్డ్ అంటారు. అతిపెద్ద మార్కెట్ యార్డ్. అంటే రైతులు పండించిన పంటను తీసుకొని వచ్చి మార్కెట్ యార్డులో వర్తకులుగా అమ్ముకుంటారు. అతిపెద్ద మార్కెట్ యార్డు, అతిపెద్ద రెవెన్యూ ఇచ్చేటువంటి మార్కెట్ యార్డు ఈ రాయలసీమలోనే. ఇప్పుడు వెళ్ళి చూడండి మీరు, ఎంత కెమెరాలు తీసుకెళ్ళి చూస్తే ఒక్క మూట అంటే ఒక్క మూట ధాన్యం కానీ ఒక్క వస్తువు కానీ అక్కడ ఉండదు. అంటే పూర్తిగా బోసిపోయింది. సో ఇది చాలా దుర్భరమైన పరిస్థితి. కరువు రావడం, ఇక్కడున్న ఎమ్మెల్యేకి కనీసం ప్రజలను ఆదుకోవాలనే జ్ఞానం లేకపోవడం, ఆదుకోవాలంటే ఎక్కడికి పోవాలో కూడా ఆయన తెలియదు, ఏం చేయాలో కూడా తెలియదు ఆ మనిషికి. సో దాంతో ప్రజలు అల్లాడిపోయినారు. సో మీకు స్పందన ఎలా వస్తుంది సార్ బయట నుంచి? బాగుంది. సో అంటే డెఫినెట్గా స్పందన అద్భుతంగా ఉంది. ప్రజలు ఆశీర్వదిస్తూ ఉన్నారు, ప్రజలు మార్పును కోలుకుంటా ఉన్నారు. ఈ రొటీన్ రాజకీయాల్లో నుంచి ఒక చదువుకున్నవాడు, ఒక కనీస పరిజ్ఞానం ఉన్నవాడు, ప్రజలను కాపాడుకోగలిగిన వాడు, పరిచయాలు ఉన్నవాడు వస్తే మంచి జరుగుతుందని ప్రజలు కూడా ఆశిస్తా ఉన్నారు. సార్ నెక్స్ట్ మీరు చూస్తున్నట్లయితే డెంటిస్ట్, సర్జన్ కూడా. సో ఆల్మోస్ట్ 132 క్లినిక్స్ అనేవి మీకు ఉండడం జరిగింది, రన్ చేస్తున్నారు. ఇంత చక్కగా, ఇంత హంబుల్గా ఎలా ఉన్నారు సార్? ఆయన వ్యక్తిత్వం అది, హంబుల్గా ఉండడము, మనం మామూలు మనిషిలాగా బతకడం, సామాన్య మనిషిలాగా జీవించగలగడం అన్నది అది వ్యక్తిత్వం. అది నేను ఎప్పుడు కూడా మామూలు మనిషిలాగే ఉండాలనుకుంటాను. పేదలతో కలిసి హాయిగా గడుపుతాను, ఎక్కువ సమయాన్ని వాళ్ళకి ఇవ్వాలని ప్రయత్నం చేస్తాను, ప్రజల సమస్యల మీద కొంత అధ్యయనం చేస్తాను. ఇవన్నీ కూడా వ్యక్తిత్వానికి సంబంధించిన అడ్జస్ట్మెంట్. సో దాన్ని అది పెద్ద గొప్పగా నేను అనుకోను ఎప్పుడు కూడా. అమేజింగ్ సార్. సో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ గురించి ప్రజెంట్ యువత అందరూ కూడాను ముఖ్యంగా మీ యొక్క నియోజకవర్గం చూసి వలసన వెళ్ళిపోతున్నారు. సో ఏమైనా స్టార్టప్స్ తీసుకొచ్చే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? నేను స్టార్టప్ అవసరం లేదండి. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి యువకులకందరికీ కూడా ఆర్థికంగా కొంత సహాయం చేయగలిగితే, ఇప్పుడు నరేంద్ర మోదీ గారి పథకాలు ఎన్నో ఉన్నాయి. వాటిల్లో వడ్డీ లేని రుణాలు ఇవ్వగలిగిన, లేదా సబ్సిడైజ్డ్ రుణాలతో ఇవ్వగలిగినా సరే, లేదా తక్కువ వడ్డీతో రుణాలు ఇవ్వగలిగిన యువత పుంజుకుంటారు. యువత ఎప్పుడు కష్టపడి పనిచేయడానికి, కొత్త విషయాలు తీసుకొని వచ్చి జీవితంలో ఎదగడానికి వాళ్ళు ఇష్టపడతారు కూడా. సో ఇబ్బంది ఏముండదు. వాళ్ళకు మన కొంత ప్రోత్సాహం అందించాలంతే. స్టార్టప్స్ అవన్నీ కూడా ఈ ప్రాంతాలు, ఈ పల్లెటూరు వాతావరణంలో స్టార్టప్స్ కంటే కూడా వాళ్ళని సొంతంగా ఎదగడానికి అవసరమైనటువంటి నిధులు చేకరించగలిగితే, వాళ్ళకి అవసరమైనటువంటి రుణాలు ఇవ్వగలిగితే, వాళ్ళు ఫ్రీగా ఇవ్వమని ఊరు అడగరండి. ఈ జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేసి ఫ్రీ 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 అని అందరికీ ఫ్రీ ఇస్తున్నాను అట్లా తప్పుడు దోవలో పోయినాడు. కానీ ఈరోజు కూడా ప్రజలు, నేను తిరుగుతున్నాం కదా, ప్రజలు చెప్తారు, అబ్బాయి మాకు ఎవరు ఫ్రీగా ఇవ్వనక్కర్లేదండి, మాకు కావాల్సిన వసతులు ఇస్తే మేము కష్టపడి సంపాదించుకుంటామంటారు. అది ప్రజల ఆలోచన విధానం, అది సరైనది కూడా. ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి అవసరమైనటువంటి ఆలోచన విధానం. సో నెక్స్ట్ వచ్చేసి యూత్కి బిజినెస్ సంబంధించి ఏమని చెప్తారు సార్? మన ప్రేక్షకులు చాలా వరకు బిజినెస్ చేసే వాళ్ళు కూడా ఉంటారనమాట. సో అలాంటి వారికి ఎలాంటి జాగ్రత్తలు మీరు చెప్తూ? వ్యాపారం అన్నది అదొక ఇంట్రెస్ట్, అదొక ప్యాషన్, అదొక వ్యాపకం, అదొక కళ. అందరూ వ్యాపారం చేయలేరు. కొంతమందికి దాని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, వ్యాపారం చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. వాళ్లకు సరైన మార్గం చూపించి వాడు ఎవడన్నా దొరికితే చాలు దూసుకెళ్ళిపోతారు. సో కాబట్టి దాన్ని మనం ఈ వ్యాపారం ఇట్లా చేయాలా అట్లా చేయాలా అని చెప్పనక్కర్లే. కానీ వాడి వ్యాపారం చేసే సందర్భంలో కొన్ని మెళకువలు, కొంత గైడెన్స్, కొంత ధైర్యం, మనం ఉన్నామనేటువంటి భరోసా ఇవ్వగలిగితే యువత బ్రహ్మాండమైన వ్యాపారాల్లో ఎదిగే అవకాశం ఉంది, ఇబ్బంది లేదు. ఓకే, సో ఫైన్ సార్. సో మీ యొక్క రాజకీయ చరిత్రలో సో ది మోస్ట్ హ్యాపీ డే అంటే ఏమని చెప్తారు? హ్యాపీ డే ఇంకా రాలేదు, ఇంకా భవిష్యత్తులో చాలా హ్యాపీ డేస్ ఉంటాయేమో. కానీ నేను ప్రజల కష్టాలు చూసినప్పుడు బాధపడతా ఉన్నాను, తీర్చాలనే కసితో ఉన్నాను. అది తీరే రోజు వస్తే నిజంగా సంతోషపడతాను. ఆ అవకాశం రావాలని దేవుణ్ణి ప్రార్థిస్తా ఉన్నాను. సో మంచి వాళ్ళకి ఇప్పుడు మంచి జరుగుతుంది. సో మీరు
ఆల్రెడీ మంచి వెరీ వెల్ ఎడ్యుకేటెడ్ కాబట్టి ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి అనుకున్నాం. సార్ మీ యొక్క అధినేతల నుంచి ఫర్ ఎగ్జాంపుల్ అమిత్ షా గారు కావచ్చు, మోడీ గారు కావచ్చు, సో కూటమి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడాను ఎలాంటి సజెషన్స్ మీకు ఇచ్చారు? వాడు ఒకటే చెప్పారు, నిన్ను బలమైన క్యాండిడేట్ని తీసుకెళ్ళి అక్కడ పెడతా ఉన్నాము, ప్రజలను ఒప్పించు, ప్రజలకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న విషయాలు చెప్పు, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాన్ని అర్థమయ్యేలాగా చెప్పు, ప్రజల విశ్వాసాన్ని తీసుకుని గెలిస్తే సరిపోదు, గెలిచిన తర్వాత ఆదోనిని అభివృద్ధి చేయాలి, దానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుంది, డెవలప్ చేసిన అభివృద్ధి చెందిన ఆదోని మోడల్ అనే పేరు పెడదాము, దాన్ని చూపించి రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా ఓహో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఉంటే ఇలా ఉంటుందా, భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే అయితే ఇలా పనులు చేస్తాడా, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రం ఇలా అభివృద్ధి చెందుతుందా అని ఒక ఆలోచన రేకెత్తించాలి. ఆ రకంగా పనిచేయాలని పార్టీ కోరిక, నా కోరిక కూడా. సార్ మిమ్మల్ని చాలా రిచెస్ట్ పర్సన్ అని చెప్పి కూడా అనడం జరుగుతుంది. మీకు BELలో ఆల్మోస్ట్ 56,000 crores ఆఫ్ షేర్స్ ఉన్నట్లుగా. వ్యక్తిగతంగా ఎంత సంపద అంటే ఇప్పుడు నేను ఒక డాక్టర్గా ఉన్నాను, వ్యాపారం చేశాను. నేను భారత్ ఎలక్ట్రానిక్స్ అనే రక్షణ సంస్థకు సంబంధించినటువంటి ఇండిపెండెంట్ డైరెక్టర్గా ఉన్నాను, అది నామినేటెడ్ పదవి. సో దాంట్లో షేర్లు లేకపోవచ్చు, కానీ మిగతా వాటిల్లో కొన్ని కంపెనీల్లో షేర్లు ఉండొచ్చు. ఇది అంతా కూడా కుటుంబం కోసం, కుటుంబాన్ని క్షేమంగా ఉండడానికి. నేను రాజకీయాల్లో పూర్తి టైం వచ్చిన తర్వాత నేను అవినీతి పరుని కాదు, నేను డబ్బులు తిన్ను, ఎవరైనా డబ్బులు తీసుకోను, అరాకొరా నేను సంపాదించిన దాంట్లోనే ఈ రాజకీయాలు చేయాలి. సో ఈ కష్టం ఉంటుంది నాకు తెలుసు. నేను ఇట్లా తిరుగుతూ ఉంటే కుటుంబాన్ని ఎవరు పట్టించుకుంటారు, కుటుంబానికి కూడా ఒక రక్షణ కావాలి కదా, భార్య బిడ్డలు, వాళ్ళ చదువులు, వాళ్ళు బాగుండడం, వాళ్ళ కంఫర్ట్స్ ఇవన్నీ కూడా కావాలి. అందువల్ల ఎంతో కొంత వాళ్ళకి సంపాదించి ఇచ్చాను, వాళ్ళు క్షేమంగా ఉంటారు కాబట్టి నేను ఇప్పుడు పూర్తి స్థాయి రాజకీయాల్లో సెటిల్ అయ్యాను. ఓకే, సూపర్. సో మీ యొక్క కంపెనీ ఏదైతే మెడికల్ సంబంధించి కావచ్చు అవి ఎలా మీరు చూస్తూ ఉంటారు, ఎలా రన్ చేస్తూ ఉంటారు? అంటే నేను ఇప్పుడు వ్యక్తిగతంగా దాంట్లో అంత డీప్గా లేను యాక్చువల్లీ. అంటే దానికి కార్పొరేట్ ఆఫీస్ ఉంది హైదరాబాద్లో, కార్పొరేట్ ఆఫీస్లో ఎంప్లాయీస్ ఉన్నారు, మేనేజర్లు, సీనియర్ మేనేజర్స్ ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు ఇవన్నీ కూడా. సైమల్టేనియస్గా ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా దాంట్లో ఇన్వాల్వ్డ్ ఉన్నారు కాబట్టి వాళ్ళ ద్వారా నడుస్తుంది తప్ప నేను ఇప్పుడు వ్యాపారాలు చూసే సమయం లేదు నాకు. నా పూర్తి సమయాన్ని రాజకీయాల కోసం, ప్రజల సేవకు ఉపయోగించాలని నిర్ణయం చేసుకుని వచ్చిన వాడిని. సో కాబట్టి ఇబ్బంది ఏం లేదు. కుటుంబానికి సంబంధించిన వ్యాపారం, బయట వాళ్ళు ఎవరు లేరు, కేవలం కుటుంబ సభ్యులే దాంట్లో భాగస్వాములు ఉన్నారు కాబట్టి వాళ్ళు నడుపుకుంటారు, ఇబ్బంది ఏమీ లేదు. హాస్పిటల్ దాని కంపెనీ ప్రశాంతంగా నడుస్తుంది. ఈ క్వశ్చన్ వేయడానికి గల కారణం ఏంటి అంటే మీ ద్వారా పరోక్షంగా ఆల్మోస్ట్ 4,000 మంది నుంచి 5,000 వరకు కూడా ఉపాధి పొందుతున్నారని చెప్పి, వాళ్ళకి మీరు శాలరీస్ కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పి. సో ఒకవేళ మీరు కనుక ఖచ్చితంగా మళ్ళీ గెలిస్తే సో దాంట్లోనే ఇక్కడున్న ప్రజలకు కూడా అవకాశం ఇప్పించే అవకాశాలు ఏమన్నా ఉంటే ఛాన్స్ ఉంటుందా? ఇక్కడ ప్రజల అవసరాలు వేరే. ఇప్పుడు నేను పార్థ డెంటల్ అని డెంటల్ క్లినిక్స్ చైన్ నడుపుతాను 4 రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో. అవసరం ఉన్న వాళ్ళకి సేవ చేయగలం. దాంట్లో ఎవరన్నా డాక్టర్లు, ఎవరన్నా స్టాఫ్ వస్తే దాన్ని ఎంప్లాయ్ చేసుకోగలం, అది పెద్ద ఇష్యూ కాదు. ఇక్కడ పెద్ద ఎత్తున ఉద్యోగాలు సృష్టించాలి. ఏదో చిన్న నా కంపెనీలో 4 ఉద్యోగాలు ఇస్తే సరిపోవు, పెద్ద ఎత్తున 1000 మందికి ఉద్యోగాలు సృష్టించాలి. ఇక్కడ ప్రతి సంవత్సరము కూడా 1000 మంది వలసలు పోతారు, దాన్ని ఆపాల, వాళ్ళకి ఇక్కడే ఉపాధి కల్పించాలి. ఇక్కడే చెప్పిన ఇక్కడ కూలి దొరక్క ఆ కూలి కోసం ఎక్కడో పోతారు, ఆ కూలి డబ్బులు రావాలి. ఇక్కడ కనీసం ఇంట్లో ఉంటారు, తల్లిదండ్రులతో ఉంటారు, భార్య బిడ్డలతో ఉంటారు, వలస పోకపోతే క్షేమంగా ఉంటారు. ఇటువంటి పెద్ద లక్ష్యాలతో పనిచేస్తున్న వాళ్ళు ఏదో 4 ఉద్యోగాలు ఇస్తే వాళ్ళు హ్యాపీగా చూసుకోగలనే అట్లాంటిది ఆలోచన లేదు నాకు. తప్పనిసరిగా నాకున్న పరిచయాలతో, కేంద్ర ప్రభుత్వం అండతో ఇక్కడ పరిశ్రమలు తీసుకురావాలనే కోరిక ఉంది నాకు. తప్పనిసరిగా చేయగలను, చేస్తే అప్పుడు పెద్ద ఎత్తున యువతకు ఉద్యోగాలు వస్తాయి. సూపర్. మరి కొన్ని గంటల్లోనే ఎలక్షన్స్ ఓటింగ్ జరగబోతోంది. సో ఎలా ఫీల్ అవుతున్నారు ఈ క్షణం? ఇది ఏముండదు, ప్రజలు నిర్ణయిస్తారు. ఇప్పుడు ఎలక్షన్లు చేసాము, ఇన్ని రోజులు కష్టపడ్డాము, పిల్లాడికి సంవత్సరం అంతా స్కూల్కి పోయిన తర్వాత ఎగ్జామ్స్ వస్తే ఎలా ఉంటుంది, అదే రకమైన ఒత్తిడి ఇక్కడ కూడా ఉంటుంది, అంతే ఇంకేం లేదు.
ఈ 2-3 రోజులు జాగ్రత్తగా ఎలక్షన్ ఇంజనీరింగ్ అంట. ఇప్పుడు నాకు అపోనెంట్ అయినటువంటి సాయి ప్రసాద్ రెడ్డి 6 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసినాడు, 3 సార్లు గెలిచినాడు. అతనికి కుయుక్త తెలుసు, నిజంగా జనాల దగ్గర అభిమానం తీసుకోవడం రాదు, కానీ దొంగ దెబ్బ కొట్టడమో దొంగ అట్లా ఆడమో తెలుసు ఆ మనిషికి. సో అతని నుంచి తప్పించుకోవాలి, ఫస్ట్ అతన్ని ఎదుర్కోవాలి. ప్రజల అభిమానం ఉంది. అదే ఈరోజు మీటింగ్లో చెప్తా ఉన్నాను, ప్రజల్ని మీరు నన్ను కాపాడుకోండి, తర్వాత 5 ఏళ్ళు మిమ్మల్ని కాపాడుతానని చెప్తా ఉన్నాను. సో కాబట్టి ఈ స్ట్రెస్ ఉంటుంది, ఎలక్షన్ టైంలో ఉంటుంది. సో ఒక 2-3 రోజులు అది కూడా అయిపోతుంది, ఇబ్బంది ఏముంటుంది. సో యువతకి యూత్ ఇన్ పాలిటిక్స్ అంటే ఏమని చెప్తారు? యువతులు మహిళలు ముఖ్యంగా తప్పనిసరిగా రాజకీయాల్లో ఉండడం, చదువుకున్న వాళ్ళు రాజకీయాల్లో ఉండడం తప్పనిసరి. చదువు లేనివాడు రాజకీయాల్లో ఉంటే ప్రజలకు జరిగే నష్టం ఎక్కువ. ఒక సర్పంచ్ మంచివాడైతే ఆ ఊరు బాగుపడుతుంది, ఒక ఎమ్మెల్యే మంచివాడైతే ఆ నియోజకవర్గం బాగుపడుతుంది, ఒక సీఎం మంచివాడైతే రాష్ట్రం బాగుపడుతుంది. దేశం బాగుండాలంటే నరేంద్ర మోడీ ఉండాలి, అంతే. సో ఎక్కడైనా సరే ప్రథమ పౌరుడు అన్నవాడు ఆ ఊరికి కానీ ఆ గ్రామానికి కానీ ఆ నియోజకవర్గానికి కానీ ప్రథమ పౌరుడు ఎవరైతే ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళందరూ కూడా చదువుకున్న వాళ్ళు, కొంత జ్ఞానం ఉన్నవాళ్ళు, ప్రజల కష్టాలు అర్థం చేసుకున్న వాళ్ళు, ప్రజల సమస్యలకు పరిష్కరించగలిగే తెలివితేటలు ఉన్నవాళ్ళు ఉంటే తప్పనిసరిగా అద్భుతాలు చేయొచ్చు. నాకదే నమ్మకం ఉంది, అద్భుతాలు చేయొచ్చు. నేను ఎలక్షన్లకు వచ్చి 20 రోజులైంది మ్యాక్సిమం. 20 రోజుల్లో ప్రజలు ఇంత ఆదరిస్తున్నారంటే కారణం అదే కదా. ఓకే, కేవలం 20 రోజుల్లోనే మీరు అంతా 20 రోజుల్లోనే ఈ ప్రచారం అమేజింగ్. జనాలు చూసినట్లయితే ఫుల్గా వచ్చారు కదా. సో ఆదరణ, ప్రజలు ఆదరిస్తారు. ప్రజలు మంచి చేస్తామనే ప్రతి ఒక్కడిని ఆదరిస్తారు. కాకపోతే ప్రజల్ని మళ్ళీ 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 రాజకీయ నాయకులు కేవలం కొంతమంది మోసం చేస్తారు. వాళ్ళ వల్ల రాజకీయాలకు చెడ్డ పేరు. రాజకీయాలు చెడ్డవి కాదు, కానీ కొంతమంది చేసే తప్పుడు పనుల వల్ల రాజకీయాలు చెడ్డవనే అభిప్రాయంతో యువతులు ఉంటారు, చదువుకున్న వాళ్ళు ఉంటారు. యువకులు దానికి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. రాజకీయాలు మనకొద్దు, అదే తప్పుడు పని అనుకుంటుంటారు. ఇది తప్పుడు పని కాదు, ఇది చాలా విలువైన పని. ఈ రాష్ట్రానికి దేశానికి సేవ చేసే పని ఇది. దీంట్లో ఉండడం అన్నది నేనైతే అందరినీ ఆహ్వానిస్తాను. మీరు ఉండాలి, రాజకీయాల్లో ఎక్కువ మంది పాల్గొనాలని కోరుకుంటాను. సార్, దేశమంతా జరిగే ఎలక్షన్స్ ఒక ఎత్తు, ఇప్పుడు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ అనేవి ఒక ఎత్తు అని చెప్పి బయట ఎవరైతే సీనియర్స్ ఉన్నారో వాళ్ళందరూ చెప్పడం జరుగుతుంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు నిజమేనండి. ఎలా ఉండబోతుంది అంటారు? ఇక్కడ రాక్షస పాలన. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అయినా సరే, మా నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి రాక్షస పాలన. ప్రజల్ని భయపెట్టి, ప్రజలని ఏదో రకంగా దౌర్జన్యాలు చేసి, వాళ్ళ మీద పోలీస్ కేసులు పెట్టి, వాళ్ళని అణిచేసి, వాళ్ళకేదో సంక్షేమం చేస్తున్నామనే పేరు మీద ఏదో కాస్త చిల్లర డబ్బులు ఇచ్చి, ఏమంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చే చిల్లర డబ్బులతో ప్రజలు బతికేస్తున్నారా? వాళ్ళ కుటుంబాలన్నీ గడిపేస్తున్నాయి. అట్లా అవ్వవు కదా. రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారు. అంతెందుకు ఆదోని గురించే చెప్తాను. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు డబ్బులు ఆదోని అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం పంపుతాయి. అవి ఇక్కడికి వచ్చి ఆగిపోతాయి, కింద దాకా పోవు. ఎక్కడే పోతున్నాయి అంటే జగన్ మరి ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది అంతా కూడా అని చెప్పడం జరిగింది. 4 డబ్బుల్ని ఎప్పుడో వేసే 10,000 రూపాయలని నేరుగా బ్యాంక్ అకౌంట్లో పడితే ఏం దొరుకుతుంది? ఇప్పటికి కూడా సిగ్గు విడిచి చెప్పాలంటే ఆదోనిలో ఉన్నటువంటి సగం మంది, అంటే చాలా కాలనీల్లో ఉన్నటువంటి మహిళలకు మరుగుదొడ్లు లేవు. బహిరంగ మరుగుదొడ్లకు పోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ పరిస్థితి బీహార్లో లేదు, ఉత్తరప్రదేశ్లో లేదు, వెనుకబడిన రాష్ట్రాలని చెప్పే రాష్ట్రాల్లో కూడా ఇక్కడ ఆదోనిలో చూస్తూ ఉన్నాను. మరుగుదొడ్ల పేరు మీద డబ్బులు తెచ్చుకుంటారు, ఎమ్మెల్యే తినేస్తాడు. మంచినీళ్ళ కోసం డబ్బులు తెస్తారు, ఎమ్మెల్యే తినేస్తాడు. మంచినీళ్ళు చెరువు రిపేర్ చేసుకోవాలని డబ్బులు వస్తాయి, ఎమ్మెల్యే తినేస్తాడు. రోడ్లు వేయమని డబ్బులు వస్తాయి, ఎమ్మెల్యే తినేస్తాడు. మళ్ళీ కబ్జాలు చేసి దాన్ని నమ్ముకుంటాడు. ఇది పోవాలంటే రాజకీయం మారాలి. రాజకీయం మారాలంటే చదువుకున్నవాడు, తెలిసినవాడు, నిజాయితీ ఉన్నవాడు రాజకీయాల్లోకి రావాలి. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే మాకు ఇవ్వడం జరిగింది. సో చాలా టైం కూడా మాకు ఇవ్వడం జరిగింది. అండ్ మీరు మంచిగా మీరు అనుకున్నట్లుగానే విజయం సాధించాలని చెప్పి కోరుకుంటున్నాం. సో దట్స్ ఇట్ గైస్. సో పార్థసారథి గారు అయితే ఖచ్చితంగా తాను విజయడంగా మోగిస్తానని చెప్పి తన మాటలో చెప్పడం జరుగుతుంది. సో దట్స్ ఇట్. సో స్టే ట్యూన్ టు అవర్ ఛానల్.